ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ అందుకు అనుగుణంగానే ఆందోళనలకు దిగింది. కొన్ని డిపోల దగ్గర ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్సులను డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించి బస్సును నడిపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ డిపోలో బస్సులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 160 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కుషాయిగూడ డిపో అధికారులు ప్రైవేట్ డ్రైవర్ సాయంతో ఓ బస్సును బయటకు పంపించడానికి ప్రయత్నించారు. ఆ బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిపో ముందు ఆర్టీసీ కార్మికులు బైఠాయించి నిరసన చేపట్టారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్, పికెట్, రాణిగంజ్ డిపోల్లో కూడా సమ్మె ఎఫెక్ట్ కనిపిస్తోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రైవేట్ డ్రైవర్స్ తో నడిపిస్తున్నారు. అయితే బర్కత్పురా బస్ డిపో దగ్గర ఓ ప్రైవేట్ డ్రైవర్ డిపో మెయిన్ గేట్ ను తాకుతూ వెళ్లాడు. అనుభవం లేని డ్రైవర్స్ తో బస్సులను నడపడం ప్రమాదకరమని బర్కత్పురా జేఏసీ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ మొత్తం కనిపిస్తోంది. ప్రయాణికులకు ఇబ్బందులు కూడా కలుగుతూనే ఉన్నాయి. అయితే ప్రైవేట్ డ్రైవర్స్ ని పెడుతుంటే జేఏసీ దానికి ఒప్పుకోవట్లేదు. ఇక మరిన్ని అప్డేట్స్ ఓవరాల్ గా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో రోజు భారీ కార్యాచరణ ప్రకటించింది. ఇటు డిపోల ఎదుట ఇటు నిరసన ప్రదర్శన చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ సంబంధించిన నాయకులు పిలిపించిన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి కూడా కార్మిక సంఘానికి సంబంధించిన నాయకులంతా పాటు ఉద్యోగులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వైపు ఒకటో రోజు మొదటి రోజు సమ్మె విజయవంతం కావడంతో కార్మిక సంబంధించిన జేఏసీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక రెండో రోజు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మిక సంఘం సంబంధించిన నాయకులతో పాటు కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చాలా చోట్ల కూడా మొదటి రోజు డిపోల నుంచి కూడా అద్దె బస్సులతో పాటు కొన్ని బస్సులను బయటికి పంపించే ప్రయత్నం చేస్తే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఇక్కడ ఈ రోజు మాత్రం ఎక్కడ కూడా బస్సులను బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో కూడా ఆర్టీసీ బస్సులను బయటకు తీసే క్రమంలో కూడా ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రెండో రోజు సమ్మె సంబంధించి కూడా చాలా గట్టిగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించేందుకు ఆర్టీసీ జేఏసీ కూడా కార్యాచరణ ప్రకటించినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సింది. 32 డిమాండ్లకు సంబంధించి 3 మినహా మిగతా అన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ కూడా చట్టపరంగా ఒకవైపు చర్చలు కొనసాగుతున్న వేళ కూడా నిబంధనలకు విరుద్ధంగా సమ్మెకి వెళ్లడం మీద కూడా దీని మీద ఉద్యోగులు ఎవరైతే సమ్మెలో పాల్గొంటూ వారికి సంబంధించిన వేతన కోతతో పాటు చాలా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఎటువైపు తగ్గకుండా ఆర్టీసీ సంబంధించిన కార్మికులంతా కూడా ప్రస్తుతానికి రెండో రోజు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా డిపోల ఎదుట నిరసన ప్రదర్శన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో చాలా ప్రశాంతంగా రెండో రోజు సమ్మె కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ఉదయం జేఏసీ నాయకుల పిలుపు మేరకు 5 గంటలకి డిపోల వద్దకు చేరుకుని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ మైదీపట్నం సంబంధించిన డిపో వద్ద చూసుకుంటే హైదరాబాద్కు సంబంధించిన ప్రాంతంలో కూడా మైదీపట్నం డిపో చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కొన్ని వందల సర్వీసులు కూడా ఇతర ప్రాంతాలకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కార్మికులతో పాటు ఇటు జేఏసీ సంబంధించిన కొంతమంది నాయకులతో పాటు కూడా ప్రస్తుతానికైతే డిపో ఎదుట ఉదయించి ఆ మహాధర్నాకి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఎవరికి అవంతరాలు కలగకుండా కూడా ప్రస్తుతానికైతే కార్మికులంతా కూడా నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వారితో మాట్లాడదు. ఎందుకంటే ఈరోజు ఇటు తెలంగాణ క్యాబినెట్ ఉండబోతుంది. నిన్న కూడా అందుబాటులో ఉన్న మంత్రులతో ఇటు సమ్మెకి సంబంధించి కూడా కొంత మొదటి రోజే చాలా సక్సెస్ఫుల్గా 75% సంబంధించిన ఇటు సమ్మె విజయవంతం కావడంతో ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా చర్చలు చేశారు. ఇటు అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా మాట్లాడి ఈరోజు క్యాబినెట్లో చాలా కీలక విషయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న సమ్మెకి సంబంధించి కూడా చాలా విజయవంతమైంది. రెండో రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈరోజు ఎట్లా ఉండబోతుంది? ముందుగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రవాణా శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మేము ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మె రెండో రోజు సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది. మేము భగవద్గీత లాంటి ప్రజాపాలన ప్రభుత్వంలో పొందుపరిచినటువంటి భగవద్గీత లాంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి సమస్యల పట్ల మేము అడుగుతూ ఉన్నాం. 2 PRCలు ఆర్సీ ప్రభుత్వంలో విలీనం, ఏరియర్స్, డిఏస్
మరియు అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సు అయితే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ తరఫున తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యూనియన్లు కూడా పునరుద్ధరించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. అంతేగాని ఎలాంటి మాకు ఆర్టీసీ పట్ల దురుద్దేశం లేదు. ఈ రోజైనా మా గౌరవనీయులు పెద్దలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజైనా మాకు హామీలు ఇస్తే తక్షణమే మేము ఈ రోజు కూడా మేము సమ్మెను విరమించుకొని ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటు తెలంగాణ వ్యాప్తంగా డిపోల ఎదుట ఇటు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా కార్మిక లోకం అంతా కూడా మహాధర్నాకి ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం జరిగే కేబినెట్ మీద ఆర్టీసీ సమ్మెకి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కొంత కార్మిక లోకం అని చూస్తుంది. కాబట్టి చూడాల్సిన ప్రస్తుతానికైతే ఈ అంశం మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.